హలో అండి, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రీవియస్ పేపర్స్ని బేస్గా చేసుకొని చూద్దామండి. ఇంగ్లీష్ పేపర్ని అనాలిసిస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, చూస్ ద సెమీ ఆటోబయోగ్రాఫికల్ నావెల్ ఏంటి అంటున్నాడండి. ఎవరు రాసిందంట? సోమర్సెట్ మౌగమ్ అనే ఆయన రాసిన యొక్క నావెల్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ వీటికైతే నేను ఇక్కడ ఆన్సర్స్ చూపిస్తున్నానండి. యాక్చువల్గా మనకి ఒక నావలిస్ట్ గురించి, ఆయన రాసిన ఫేమస్ నావెల్ గురించి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఇస్తున్నాడండి. సో అందుకనే నేను టాప్ 50 నావలిస్టులు ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్న నావలిస్ట్ యొక్క లిస్ట్ని మన డిస్క్రిప్షన్లో ఉంచాను. ఎవరైనా మీరు కనుక ఇంతకుముందు ఏదైనా మెటీరియల్లో చదువుంటే పర్లేదు, లేదు ఒకవేళ చదవకపోతే కనుక ఆ లిస్ట్లో నుంచి ఆ ఫేమస్ 50 ఒకసారి చదవడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఈ ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చిన వీళ్ళను కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళ పేర్లు ఆ లిస్ట్లో ఉంటాయి కొన్ని పేర్లు. ఒకవేళ లేకపోతే ఈ పేరును కూడా అక్కడ యాడ్ చేసుకుని చదవండి, సరేనా? ఎవరు ఈయన? సోమర్సెట్ మౌగమ్ అని ఆయన రాసిన నావెల్ ఏంటి? ఆఫ్ హ్యూమన్ బాండేజ్. ఓకేనా, ఇది ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అనే నావెల్ రాశాడు. తర్వాత ఇక్కడ చూడండి, ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే నావెల్ రాసింది ఎవరండి? ఎడిత్ వార్టన్. ఇన్నోసెంట్ వార్టన్ అనుకోండి. ద రెయిన్బో ఎవరండి? రెయిన్బో ఎవరండి? డిహెచ్ లారెన్స్. బాబిట్ అనేది ఎవరండి? సింక్లైర్ లివిస్ అనమాట. బాబిట్ లివిస్. సో ఈ పేర్లు అందులో ఆ లిస్టులో ఉంటే పర్లేదు, లేకపోతే మీరు అక్కడ కంపేర్ చేసుకుని అక్కడ యాడ్ చేసుకుని మీరు వీటిని చదవండి. సో కంపల్సరీగా ఒక నావలిస్ట్ గురించి, ఆయన రాసిన లిటరరీ వర్క్ గురించి ఒక క్వశ్చన్ డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసారంటే, హెన్రిక్ ఇబ్సెన్ వాజ్ డ్రామటిస్ట్ ఆఫ్. ఇది ఒక డ్రామటిస్ట్ గురించి అడుగుతున్నారండి. సో డ్రామాస్, ఆయన రాసిన ఫేమస్ డ్రామాస్ ఏమండి, వాటి మీద అడుగుతారు, నాటకాలు అనమాట. సో ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ గర్ల్స్, డాక్టర్ ఫాస్టస్, ద వైల్డ్ డక్, టెల్ నోబడి. యాక్చువల్గా ఇవి నేను సెర్చ్ చేస్తే ఎక్కడ ఇవి సంబంధించిన ఫేమస్ ప్లేస్ కానీ డ్రామాస్ కానీ నేను దొరకలేదు. సో ద వైల్డ్ డక్ అని ఆయన రాసింది ఎవరు? హెన్రిక్ ఇబ్సెన్. ఇది వెరీ ఫేమస్ డ్రామా. అలాగే ఇక్కడ చూడండి, డాక్టర్ ఫాస్టస్ అనేది క్రిస్టోఫర్ మర్లోవ్ అనే ఆయన ఇది రాశాడనమాట, ఈ ఫేమస్ ఈ డ్రామాని. ఈ డ్రామటిస్టులు కూడా టాప్ 50 డ్రామటిస్టులు, షేక్స్పియర్ కావచ్చు, ఇలా ఫేమస్ వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు రాసిన ప్లేస్ ఏంటి, డ్రామాస్ ఏంటో ఆ లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచాను. ఒకసారి మీరు డ్రామటిస్టుల గురించి ఆ 50 మెంబర్స్ని చదవండి. ఆప్షన్స్ మీరు ఈజీగా ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ డాక్టర్ ఫాస్టస్ అనే ఆయన కూడా ఆ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. మీరు ప్రతిరోజు ఒక 5 to 10 minutes ఈ చదవడం మీద, ఈ లిటరేచర్ వర్క్స్ మీద కేటాయించండి చాలు. రోజు 10 minutes కేటాయించండి. అలాగే చూడండి, ప్లూటోనియన్ ఓడే వాజ్ లిటరరీ వర్క్ ఆఫ్. ఇది ఒక పోయం అండి, పోయట్రీకి సంబంధించింది అనమాట. ఆలెన్ గిన్స్బర్గ్ అని ఆయన ప్లూటోనియం ఓడే అనే పోయం రాశాడు. ఇది న్యూట్రాన్ బాంబు ఉంటుంది కదా, ప్లూటోనియం ఉంటుంది కదా, దానికి ఆపోజిట్గా అటామిక్ బాంబు, ప్లూటోనియం బాంబు, హైడ్రోజన్ బాంబు ఆ టైంలో చాలా డేంజర్గా తయారు చేస్తుండేవాళ్ళు అనమాట, అమెరికా అండ్ రష్యా. సో దానికి ఆపోజిషన్గా ఈ పోయంని రాశాడనమాట. అలాగే చార్లెస్ స్విన్బర్న్, ఈయన రాసిన ఫేమస్ పోయమ్స్ చూడండి, హైన్ టు ప్రాస్పరిన్, ద గార్డెన్ ఆఫ్ ప్రాస్పరిన్. సో ప్రాస్పరిన్ అనే ఆయన స్విన్బర్న్, ఈయన ఈ 2 ఫేమస్ పోయమ్స్ రాశాడనమాట. సప్హో అనేది ఓడే టు ఆఫ్రోడైట్ అనేది ఇది గ్రీక్ ఫేమస్ పోయం అనమాట. సో ఇది ఇక్కడ ఇచ్చాడు. ఓడే అనే వర్డ్ ఉంది కదా, ఈ రెండింటికి కామన్గా ఉంటుందని ఇది తీసుకుని ఇక్కడ ఇచ్చాడు. అలాగే అలెగ్జాండర్ పోప్, ద రేప్ ఆఫ్ ద లక్, ద డున్సియాడ్, ఈ 2 పోయమ్స్ ఈయనకి సంబంధించిన ఫేమస్ లిటరరీ వర్క్స్ అనమాట. ఒకసారి వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి పోయట్స్ కూడా ఫేమస్ పోయట్స్ ఒక టాప్ 50 నేను ఇవ్వడం జరిగింది లిస్టులో. సో వాళ్ళని చదివి వాటికి అదనంగా వీళ్ళని కూడా ఒకసారి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫేమస్ ఎస్సేయిస్ట్ చూడండి, ఎస్సే రైటింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎస్సే కానీ స్టోరీ కానీ అలాంటివి అనమాట. స్ట్రీట్ హాంటింగ్ ఏ లండన్ అడ్వెంచర్ వాజ్ రిటన్ బై వర్జీనియా వూల్ఫ్ అనమాట. ఈమె ఈ ఎస్సేని రాసింది. అలాగే ఇంకా చూడండి, వాల్ట్ వైట్మెన్ అన్నాడు కదా, ఈయన డెమోక్రాటిక్ విస్తార్, ద డెత్ ఆఫ్ లింకన్, అబ్రహాం లింకన్ ఉన్నాడు కదా అని డెత్ ఆఫ్ లింకన్. ఇవి 2 ఫేమస్ ఎస్సేస్ అనమాట ఈయన రాసినవి. అలాగే హెచ్జి వెల్స్ అని ఆయన ద ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్, యాంటిసిపేషన్స్, ద డిస్కవరీ ఆఫ్ ఫ్యూచర్, ఇక్కడ ఈ మిస్ అయింది, ద ఫెయిరీ స్టోరీస్. సో ఈ లిటరరీ వర్క్స్ ఎస్సేస్, ఫేమస్ ఎస్సేస్ అనమాట. ఈ 4ని హెచ్జి వెల్స్కి లింక్ చేసి మీరు చదువుకోండి. అలాగే మార్క్ ట్వైన్ అని ఆయన చూడండి, ద ఆఫుల్ జర్మన్ లాంగ్వేజ్, అడ్వైస్ టు యూత్,
కార్న్పోన్ ఒపీనియన్స్, ఈ ఈ ఈ మూడు ఎస్ఐస్ని మార్క్ ట్వైన్తో మీరు లింక్ చేసి చదువుకోండి. అలాగే ఫేమస్ 50 ఇచ్చానండి నేను ఎస్ఏ రైటర్స్ గురించి. సో ఆ లిస్ట్లో ఈ పేర్లు ఉంటే పర్లేదు, ఒకవేళ లేకపోతే ఇవి కూడా అక్కడ యాడ్ చేసుకుని మీరు చదవండి, సరేనా? ప్రతిరోజు మీరు 5 to 10 minutes కేటాయిస్తూ ఉండండి. ఇక్కడ నుంచి నేను ఆన్సర్స్ హైడ్ చేశాను. నేను ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలోపు ఎవరికైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 85th క్వశ్చన్ ఉంది అనుకోండి, దానికి ఆన్సర్ ఏ అనో బి అనో సి అనో డి అనో తెలిస్తే మీకు ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేలోపు మీరు కామెంట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం గ్రామర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 questions ఇప్పటిదాకా మనం ఒక 4 questions చూస్తున్నామండి. ఖచ్చితంగా లిటరరీ వర్క్స్ మీద ఇస్తున్నాడు. మీరు ఎంత బాగా చదివితే ఇందులో అన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుందండి. డిసైడింగ్ గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా మంది వీటిని చాయిస్లో భాగంగా వదిలేశారు. చాలా మంది స్టూడెంట్స్ని అడిగాను నేను, లిటరరీ వర్క్స్ చదువుతున్నారా అంటే, లేదు సార్ అవి ఏం చదవాలి మాకు అర్థం కావట్లేదు కాబట్టి మేము వాటిని చదవకుండా వదిలేసామన్నారు. కాబట్టి మీరు వాటిని వదిలేయకుండా కనుక ఎంతో కొంత ప్రయత్నం చేస్తే ఇందులో 50% అంటే 2 మార్కులు మీరు 2 బిట్లు మీరు స్కోర్ చేసినా కానీ మిగతా వాళ్ళందరికంటే ముందుండే ఒక ఆప్షన్ మీ చేతిలో ఉంటుందన్నమాట. మనం ఇక్కడ నుంచి గ్రామర్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, గ్రామర్ చేసేటప్పుడు ముందుగా మీరు చూడాల్సింది ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ చూడాలండి. సో ఆ మీనింగ్ కరెక్ట్గా ఉందా లేదా, క్వశ్చన్కి కింద ఇచ్చిన ఆప్షన్స్కి. సో ఆ మీనింగ్ చూసుకుంటే మీకు ఒక 50% అంటే ఇచ్చిన ఆప్షన్స్ లోంచి 2 ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. ఆ తర్వాత గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉందా, అప్పుడు గ్రామర్ రూల్స్ ని మీరు ఉపయోగించాల్సి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీనింగ్ చూసుకోండి, ఆ తర్వాత గ్రామర్ రూల్స్ ని చూసుకోండి. సో మనం ఇప్పుడు చేయబోయేది కూడా ముందు మీనింగ్ చూస్తాము, అలాగే గ్రామర్ రూల్స్ చూస్తాము. నేను ఇక్కడ క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ ఆప్షన్స్ నేను చదువుతూ ఉంటాను కదా, ఈ లోపల మీరు చదివేసిన తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు, 85th క్వశ్చన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 85th ఏనా బీనా సీనా డీనా ఆన్సర్ ని కామెంట్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల మీరు అటెంటివ్ గా ఈ పార్టిసిపేషన్ చేయొచ్చు అనమాట ఈ ఎగ్జామ్ పేపర్. అలాగే నాకు కూడా అంటే నేను చెప్తున్నది మీకు ఆల్రెడీ ఏ విషయంలో ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ఎక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంది అనే విషయాలు నాకు కూడా తెలిస్తే రేపటి నుంచి మనం చేయబోయే వీడియోస్ లో ఇంకొక గైడెన్స్ లాగా పనికొస్తుంది అనమాట. సో కాబట్టి అలా చేస్తూ ఉండండి. సో మనం క్వశ్చన్ 1 చూద్దాం, అంటే గ్రామర్ లో 1 అంటే 85th క్వశ్చన్ చూద్దాం. ద కంక్లూజన్ పార్ట్ ఇన్ యాన్ ఎస్ఐ ఈజ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంక్లూషన్ అంటే ముగింపు అండి. ముగింపులో మనం ఏం రాస్తాం, చివరి యొక్క ఒక ఎస్ఐ రైటింగ్ ఉందనుకోండి, ఆ ఎస్ఐ యొక్క చివరి ముగింపులో ఏం రాస్తాము, ఈ ఎస్ఐ రైటింగ్ యొక్క మెయిన్ సారాంశం మొత్తం ఆ చివరి ముగింపులో రాసేస్తాం కదా. సో దాన్ని మనం సమ్మరీ, సారాంశము అంటాం. సో చూడండి, టు సమ్ అప్ ద ఇష్యూ ఆర్ ఎక్స్ప్లెనేషన్, అదే మనము కంక్లూజన్ లో రాయాల్సిన విషయం. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. అలాగే ఇక్కడ చూసారండి మీరు, టు బిగిన్ ద ఎక్స్ప్లెనేషన్, ఇది ఎక్కడ ఉంటుంది, పేరులోనే ఉంది, బిగినింగ్ లో ఉంటది. ఎక్స్ప్లెనేషన్ బిగిన్ చేస్తాం కానీ కంక్లూజన్ లో ఉండదు కదా. సో కాబట్టి మీరు దీన్ని తీసేయొచ్చు మీనింగ్ చూసుకుంటే. టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ద ఇష్యూ, నేచర్ ఆఫ్ ద ఇష్యూ అసలు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఆ నేచర్ ఆఫ్ ద ఇష్యూ, అసలు దాని యొక్క నేచర్ అంటే దాని స్వభావం ఎలా ఉంటుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటని. మధ్యలో మనము ఒక సమస్య గురించి మనం మాట్లాడిన తర్వాత దాని వల్ల కలుగుతున్న ఫలితాలు ఏంటి, అసలు ఆ సమస్య నేచర్ ఏంటి, అది ఎందుకు ఉద్భవించింది అని మనం మధ్యలో రాస్తాం, అంతేగాని చివరిలో కంక్లూజన్ లో రాయకూడదు దాని గురించి. అలాగే టు ఎంకరేజ్ ద రీడర్ టు రీడ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ చదివే విధంగా ఎంకరేజ్ చేసేది కూడా ఎక్కడ, మెయిన్ గా బాడీ ఆఫ్ ద ఎస్ఐలో మెయిన్ పార్ట్ లో మధ్యలో చేస్తాం, అంతేగాని చివరిలో చేయం కదా. సో కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇష్యూ ఆర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అంటే మీనింగ్ ఆలోచిస్తే మనం దీనికి ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్ 86th క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఫార్మల్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు ఏ పర్సన్స్ క్యారెక్టర్ గురించి, ఎబిలిటీస్ గురించి, అలాగే అచీవ్మెంట్స్ గురించి ఒక జాబ్ అప్లికేషన్ లో గనక మెన్షన్ చేస్తే వాటిని మనం ఎక్కడ చేస్తాం, ఏమంటాం, పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటారా, క్వాలిఫికేషన్స్ అంటారా, టెస్టిమోనియల్స్ అంటారా, అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటారా. సో ఎక్కువ మీరు ఆన్సర్ కామెంట్ చేయండి, ఏనా బీనా సీనా డీనా అని. సో మీకు చూడగానే క్వాలిఫికేషన్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ అనే దానికి ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా అండి, సర్టిఫికేట్ ఇస్తారా. సో దీనికి సర్టిఫికేట్స్ మనం ప్రజెంట్ చేయలేం క్యారెక్టర్ అనే దానికి, అవునా కాదా. సో కాబట్టి క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఉండాలి. క్వాలిఫికేషన్స్ మనకి 2 రకాలు ఉంటాయండి. క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, మనం ఏ డిగ్రీ చదివాము, దేంట్లో గ్రాడ్యుయేషన్ పొందామని. అలాగే అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి ఎక్స్ట్రాగా ఏ స్కిల్స్ ఉన్నాయి, మీకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, మీకు ఎలాంటి స్పెషలైజేషన్ ఉంది, వీటికి ఇవన్నీ సర్టిఫికేట్ కోర్సెస్ అండి. కానీ క్యారెక్టర్కి సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మీరు చూడగానే ఈ క్వాలిఫికేషన్స్ అనే కాలమ్స్ మీరు క్రాస్ చేసేసాలి. ఇవి 2 మనం తీసేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి మనకి చూడండి, పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రజలందరికీ ఇచ్చేవి కానీ మనం జాబ్ అప్లికేషన్ లో మెన్షన్ చేసేవి కాదు. కాబట్టి ఇక్కడ మన పర్సన్ క్యారెక్టర్ ని, అచీవ్మెంట్స్ ని, ఎబిలిటీస్ ని ఎక్కడ మనం ప్రజెంట్ చేస్తాము, టెస్టిమోనియల్స్ అంటాం. ఓకేనా, టెస్టిమోనియల్స్ అందులో ప్రజెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి,
డాష్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ థింగ్స్ టేస్టీ అన్నాడు కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆర్టికల్ ఏంటో మనకి చెప్పమంటున్నాడు. ఏనా, యానా, దీనా, నో ఆర్టికల్. మీ ఆప్షన్ స్టూడెంట్ ఒకసారి కామెంట్ చేయండి. 87th క్వశ్చన్ కి ఏనా, బీనా, సీనా, డీనా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఏ అండ్ యాన్ మనం ఏమంటాము, డెఫినెట్ ఆర్టికల్ అంటాము. ఈ డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి మనము, అది ఖచ్చితంగా కామన్ నౌన్ అయి ఉండాలి. కామన్ నౌన్ తెలుసు కదా, అంటే పేర్లు సూచించే కాకుండా ఒక గ్రూప్ మొత్తానికి కామన్ గా చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అనేది ఏంటి, ఒక ప్రాపర్ నౌన్. అలా కాకుండా మ్యాన్ అనేది ఏంటి, ఒక కామన్ నౌన్ అన్నమాట. సో కామన్ నౌన్ కు ముందు మాత్రమే ఆర్టికల్ రాయాలి, ప్రాపర్ నౌన్ కు ముందు రాయకూడదు. సో కామన్ నౌన్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి. సో కౌంటబుల్ అంటే ఏంటి, లెక్కించగలిగింది అయి ఉండాలి. ఓకేనా, మనకి లెక్కించగలిగింది అన్నాం కదా అని అది ఖచ్చితంగా ప్లూరల్ ఉండకూడదు, మళ్ళీ సింగులర్ అయి ఉండాలి. ఓకేనా, కామన్ నౌన్, కౌంటబుల్ నౌన్, సింగులర్ నౌన్ అయి ఉండాలి మనము డెఫినెట్ ఆర్టికల్ కనుక యూజ్ చేయాలంటే. మరి ఇక్కడ సాల్ట్ అనేది చూడండి, ఇది చూడండి, మరి కౌంటబుల్ నౌన్ అవుతుందా? మన సాల్ట్ ని మనం లెక్కించగలమా? ఇంత ఉన్నా గానీ ఉప్పే అంటాము, ఇంత ఉన్నా గానీ ఉప్పే అంటాము. సో మొత్తము ఒకటే గ్రూప్ అన్నమాట. సో అది ఒక రకమైన మెటీరియల్ నౌన్ కింద వస్తుంది. కాబట్టి ఈ కౌంటబుల్ నౌన్ ని మనము దీన్ని కౌంటబుల్ నౌన్ గా మనం పరిగణించకూడదు. కాబట్టి ఇక్కడ మనము డెఫినెట్ ఆర్టికల్ ని రాయకూడదు. కాబట్టి ఏ, యాన్ అనేవి ఇక్కడ సూటబుల్ కాదు. నెక్స్ట్ దా చూద్దాం. దాన్ని మనము రెండు సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఒకటి మనకు ఆల్రెడీ తెలిసిన ఆ వ్యక్తి, ఆ ప్రదేశము. సో అలాంటి సందర్భాల్లో ద మ్యాన్, ఆ వ్యక్తి అలా ఉపయోగిస్తాం. లేదా ఏదైనా ఫేమస్ యునిక్ థింగ్స్ ఉంటాయి కదా, ఆ యునిక్ థింగ్స్ ముందు మనము దా ఉపయోగించవచ్చు. ఇక్కడ సాల్ట్ అనేది యునిక్ థింగ్ కాదు, ఆల్రెడీ దీని గురించి ముందుగా ఏమీ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మనం దా సాల్ట్, ఆ ఉప్పు అనే సందర్భంలో కూడా ఇక్కడ మనం ఉపయోగించలేము. కాబట్టి దా కూడా ఇక్కడ సూటబుల్ కాదు. నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. సో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఆర్టికల్ మీదే వచ్చిన క్వశ్చన్ అండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద సెంటెన్స్ అనగానే. సో ఇక్కడ చూసారంటే మనం జనరల్ గా ఇందాక ఏమనుకున్నాం, మనము ప్రాపర్ నౌన్ కు ముందు ఏదైనా పేర్లకు ముందు దా ఉపయోగించకూడదు. కానీ ఈ ఒక్క ఎగ్జామ్షన్ ఉంటది. అలాగా కాళిదాసాని మనం షేక్స్పియర్స్ తో పోలుస్తున్నాం. షేక్స్పియర్ అని ఆయన ఒక వ్యక్తి అయినప్పటికీ ఈయన యూనిక్ థింగ్ అనమాట, అంటే ఫేమస్, బాగా ఫేమస్ అయిన ఒక వ్యక్తి. కాబట్టి ఆ ఫేమస్ అయిన వ్యక్తితో మనం పోల్చేటప్పుడు మనం ఇక్కడ ఆర్టికల్ ని ఉపయోగించవచ్చు. సరేనా, కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ద డెఫినెట్ ఆర్టికల్ దా వాజ్ రాంగ్లీ యూజ్డ్ అన్నాడు. కాదు, కరెక్ట్ గా యూజ్ చేయబడింది. ఈ స్టేట్మెంట్ తప్పు. ద డెఫినెట్ ఆర్టికల్ దా షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్ కాళిదాస. కాళిదాసకి ముందు కూడా మనం ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించాలి అంటున్నాడు. అది రాంగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అరుణ్ ఈజ్ ద కోహ్లీ ఇన్ అవర్ టీమ్ అన్నాను అనుకోండి. ఇక్కడ చూసారంటే అరుణ్ అనే ఒక వ్యక్తిని ఎవరితో పోలుస్తున్నాను, కోహ్లీతో పోలుస్తున్నా. యాక్చువల్ గా కోహ్లీ అనేది ఒక వ్యక్తి పేరే, అరుణ్ అనేది కూడా ఒక వ్యక్తి పేరే. కానీ కోహ్లీకి ముందు దా అని ఉపయోగించాను నేను. ఎందుకని, ఈయన ఫేమస్ అయిన వ్యక్తి కాబట్టి. కాబట్టి ఎవరినైతే ఫేమస్ వ్యక్తితో పోలుస్తున్నామో ఆ వ్యక్తి ముందు మనం దా ఉపయోగించవచ్చు, కానీ ఈ అరుణ్ కి ముందు ఉపయోగించకూడదు. సరేనా, అలా అందుకనే ఇక్కడ దా షేక్స్పియర్ అని వాడొచ్చు, కానీ దా కాళిదాస అని వాడకూడదు. సో కాబట్టి ద డెఫినెట్ ఆర్టికల్ దా షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్ కాళిదాస్ అనేది తప్పు. దిస్ సెంటెన్స్ ఇస్ గ్రామాటికల్లీ కరెక్ట్ అనేది రైట్. దా షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ ఇండియా. ఇండియా కూడా ఒక ప్రాపర్ నౌనే, ఒక దేశం యొక్క పేరు. సో ప్రాపర్ నౌన్స్ కు ముందు మనం దా అనే ఆర్టికల్ మనం జనరల్ గా యూజ్ చేయము కదా. సో కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి ఆన్సర్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ సి అనమాట, ఆప్షన్ సి. మిస్సెస్ రేవతి గేవ్ హిమ్ సమ్ సజెషన్స్ హెల్పింగ్ హిమ్ విత్ సమ్ మనీ. ఇందాక మీకు చెప్తూ ఉంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ఏం చూడాలి, మీనింగ్ చూడాలి. సో మీనింగ్ చూద్దామా. రేవతి గేవ్ హిమ్ సమ్ సజెషన్స్, ఆమె కొన్ని సజెషన్స్ ఇచ్చింది అతనికి. హెల్పింగ్ హిమ్ విత్ సమ్ మనీ కూడా ఇచ్చింది కదా. సో ఇక్కడ కూడా రెండు పాజిటివ్ స్టేట్మెంట్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అనే మీనింగ్ వచ్చే ఆప్షన్ ఇక్కడ ఎంచుకోవాలి, కరెక్ట్ ప్రిపోజిషన్ ఎంచుకోవాలి. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, బిసైడ్, టు, బిసైడ్స్, ఇన్. మీకు జనరల్ గా ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆప్షన్స్ మధ్య కనుక రెండు దగ్గర సంబంధం ఉన్న రెండు ఆప్షన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంది. కాబట్టి మీరు మిగతా రెండు తీసేయండి. సో ఇప్పుడు చూడండి, బిసైడ్ అంటే ఏంటి మీనింగ్, ప్రక్కన అని అర్థం. బిసైడ్ అంటే ఏంటండి, పక్కన. బిసైడ్ ద ట్రీ, బిసైడ్ మీ, నా పక్కన ఉన్నాడు, చెట్టు పక్కన ఉన్నాడు అని అర్థం అనమాట. అలా కాకుండా బిసైడ్స్ అంటే ఏంటి, అదనంగా అంటే మరియు అనే అర్థంలో వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో మరి ఇక్కడ ఏది సెట్ అవుతుంది మీనింగ్ పరంగా, బిసైడ్స్ అనేది సెట్ అవుతుంది. ఎందుకని సజెషన్స్ ఇచ్చింది, అదనంగా మనీ కూడా ఇచ్చింది. సో ఇక్కడ మీనింగ్ ని మీరు అర్థం చేసుకుంటే ఈ ఆన్సర్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట, ఆప్షన్ ని కరెక్ట్ గా చేయగలుగుతారు. అలాగే చూడండి, హీ హ్యాస్ రిజైన్డ్ హిజ్ పోస్ట్ డాష్ హిజ్ సన్. ఇది కూడా ప్రిపోజిషన్ అండి కదా. సో కరెక్ట్ ప్రిపోజిషన్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ మీనింగ్ఫుల్లీ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీనింగ్ చూద్దాం. హీ హ్యాస్ రిజైన్డ్, అతని పోస్ట్ కి రిజైన్ చేశాడు.
సన్, హిస్ సన్, ఎవరి కోసము, వాళ్ళ సన్ కోసం అని మీనింగ్ రావాలి. ఫర్ ద సేక్ హిస్ అన్నా, ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ అన్నా, ఇన్ వ్యూ ఆఫ్ హిస్ అన్నా, ఇన్ పాయింట్ ఆఫ్ హిస్ అన్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీనింగ్ చూద్దాం. ఫర్ ద సేక్ అన్నాం అనుకోండి, సేక్ అంటే కొరకు, వాళ్ళ కొరకు అతను డిజైన్ చేశాడు, మీనింగ్ పరంగా కొంచెం సూటబుల్ గానే ఉంది. ఇన్ ఫేవర్ ఆఫ్, అతని కొడుకుకు ఫేవర్ చేయడం కోసము అతను రిజైన్ చేశాడు, ఇది కూడా మీనింగ్ పరంగా సూటబుల్ గానే ఉంది. ఇన్ వ్యూ ఆఫ్, ఇన్ పాయింట్ ఆఫ్ చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ అంటే అతని దృష్టిలో, ఓకేనా, అతని దృష్టిలో అనేది ఇక్కడ సెట్ అవ్వదు కదా, మీనింగ్ పరంగా ఏది తీసేయచ్చు. ఇన్ పాయింట్ ఆఫ్, ఓకేనా, ఇది కూడా మనకి అక్కడ సెట్ అవ్వదు కాబట్టి మీనింగ్ పరంగా ఈ రెండింటిని కూడా మనం తీసేయచ్చు. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిలో ఒకటి ఆన్సర్ ఉంది కదా. సో ఇక్కడ జాగ్రత్తగా మరి ఇప్పుడు చూడండి, వీటన్నిటిలో కామన్ గా ఉన్న పాయింట్ ఏంటి చెప్పమంటారా, రెండు ప్రిపోజిషన్స్ ఉన్నాయండి, కానీ దీంట్లో ఒకటే ప్రిపోజిషన్ ఉంది, మిగతా అన్నిట్లో రెండు ప్రిపోజిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది 80% రాంగ్ రైట్ అయ్యే అవకాశం ఉండదు. ఎప్పుడు రైట్ అవ్వచ్చు అండి, ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ సన్ అని ఉండాలి. ఇది గ్రామాటికల్ గా కరెక్ట్ అవ్వాలంటే ఏముండాలంటే చివరిలో ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉండాలి. సో అతని కొడుకు కొరకు అతను రిజైన్ చేశాడు, ఫర్ ద సేక్ ఆఫ్ అని ఉండాలి. కానీ ఇక్కడ ఆఫ్ అనే పదం మిస్ అయింది, గ్రామాటికల్ గా తప్పు ఉంది, మీనింగ్ పరంగా సెట్ అవుతున్నా కానీ. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇన్ ఫేవర్ ఆఫ్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా మీరు అనాలిసిస్ చేసి పెడితే మీరు ఖచ్చితంగా రైట్ ఆప్షన్ వైపు వెళ్ళే అవకాశం పెరుగుతుంది, ఆ ప్రాబబిలిటీ మీకు పెరుగుతూ ఉంటుంది. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ థింగ్స్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. మీనింగ్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూల్ ప్రకారము ప్రీచర్స్ అంటే బోధకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు. మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్, వాళ్ళు చెప్పిన వాటిలో చాలా వాటిని ప్రాక్టీస్ చేయలేము, ఓకేనా, ఆయన చెప్పిన వాటిలో చాలా వాటిని ప్రాక్టీస్ చేయలేము. ఒకటేం పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, ఇంకోటేమన్నా దాని యొక్క కాంట్రడిక్షన్ ఉంది, ఇక్కడ వ్యతిరేకమైన అర్థం వచ్చేలాగా ఉంది. సో అలా వ్యతిరేకమైన అర్థం వచ్చేలాగా కింద ఏది ఉందో వాటి మీనింగ్ పరంగా ఆలోచిద్దాం. సో దట్ ఎప్పుడు ఉపయోగిస్తాము, ఇక్కడ ఉన్న దానికి ఇలా జరిగింది అని సేమ్ అర్థం వచ్చేలాగా ఉంటే సో దట్ ఉపయోగిస్తాం. ఇన్ స్పైట్ ఆఫ్, అయినప్పటికీ, ఇది నెగిటివ్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం మనం నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, సో ఇది అవ్వచ్చు. హవెవర్, ఇది కూడా నెగిటివ్ ఉన్నప్పుడు, ఇలా జరిగింది అయినప్పటికీ ఇలా జరిగింది, హవెవర్ అంటే అయినప్పటికీ అని అర్థం ఇది కూడా. సో యాజ్ ఏ రిజల్ట్, ఇది మీనింగ్ పరంగా సెట్ అవ్వదు, ఎందుకని ఒక పని జరగడం వలన దానికి కారణంగా ఇంకొకటి జరిగింది, దాని యొక్క ఫలితంగా అన్నాం అనుకోండి. సో రెండు పాజిటివ్ స్టేట్మెంట్లు ఉండాలి లేదా రెండు నెగిటివ్ స్టేట్మెంట్లు ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి నెగిటివ్ ఉంది, కాబట్టి మనం రెండు ఆప్షన్స్ మనం మీనింగ్ ప్రకారం తీసేసాం. ఇప్పుడు గ్రామర్ ప్రకారం చూద్దాం. సో గ్రామాటికల్ గా చూస్తే ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్కడ ఉపయోగించాలండి, సింపుల్ సెంటెన్సెస్ లో ఉపయోగించాలి, ఓకేనా. సింపుల్ సెంటెన్స్ యొక్క రూల్ ఏంటి, సెంటెన్స్ లో రెండు వెర్బులు ఉండకూడదు. కానీ ఇక్కడ చూసారా, ప్రీచర్స్ ప్రీచ్ అనేది ఒక వెర్బ్ ఉంది, డు నాట్ ప్రాక్టీస్ అనే ఇంకొక వెర్బ్ ఉంది, రెండు వెర్బులు ఉన్నాయి. కాబట్టి ఇది మనం సింపుల్ సెంటెన్స్ కాదు. ఇన్స్పైట్ ఆఫ్ కానీ, డిస్పైట్ ఆఫ్ కానీ, హ్యావింగ్ కానీ, ఇలాంటి పదాలన్నీ కూడా మనం సింపుల్ సెంటెన్స్ లో ఉపయోగిస్తాము. కాబట్టి ఇక్కడ ఇది సింపుల్ సెంటెన్స్ కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో సారీ, ఇవి రెండు మనం తీసేసాం. ఇన్స్పైట్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్ కాదు కాబట్టి తీసేసాము. హవెవర్ అనే దాన్ని కనుక చూసారనుకోండి, ఇక్కడ ఈ కంజంక్షన్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. హవెవర్ ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి నెగిటివ్ ఉంది, కాబట్టి హవెవర్ అనేది ఇక్కడ కరెక్ట్ గా ఆన్సర్ గా వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీనింగ్ గ్రామర్ రెండు చూడండి సరేనా, ప్రతి చోట. ఎస్టర్డే వాజ్ మండే, చూస్ ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎస్టర్డే. ఎస్టర్డే యొక్క పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ ఏంటి అన్నాడు, యాడ్జెక్టివా, నౌనా, యాడ్ వెర్బా, ప్రిపోజిషన్. మీరు జనరల్ గా ఏమనుకుంటారు, ఎస్టర్డే అనగానే ఇది యాడ్ వెర్బ్, ఎందుకని యాడ్ వెర్బ్ ఆఫ్ టైం గురించి మీరు చదివి ఉంటారు. టైం ను రిప్రజెంట్ చేసే వాటన్నిటిని కూడా మనం జనరల్ గా ఏమంటాము, యాడ్ వెర్బ్ ఆఫ్ టైం, కాబట్టి అది యాడ్ వెర్బ్ లో భాగం అనుకుంటాం. సో ఎస్టర్డే అనేది ఒక టైం కాబట్టి అది యాడ్ వెర్బ్ అనుకుంటాం. సో ఒకసారి మనం మీనింగ్ పరంగా చూద్దాం, దీని యొక్క గ్రామాటికల్ స్ట్రక్చర్ పరంగా కూడా చూద్దాం. నిన్న మండే, సరేనా. యాడ్ వెర్బ్ అంటే అసలు మీరు అర్థం ఒకసారి ఆలోచించారనుకోండి, అది వెర్బ్ అని డినోట్ చేస్తూ ఉండాలి. అసలు ఇందులో వెర్బ్ ఉందా, క్రియ ఉందా అండి, క్రియ లేదు, ఓన్లీ బీ ఫామే ఉంది, పని లేదు. సో యాడ్ వెర్బ్ అంటే ఏంటి, పనిని నిర్వచించేది కదా, అసలు ఇక్కడ పనే లేదు అంటే ఇక్కడ యాడ్ వెర్బ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ యాడ్ వెర్బ్ ఎస్టర్డే అనేది యాడ్ వెర్బ్ కాదు. సో మీరు గుడ్డిగా అలా రూల్స్ బట్టి చేయొద్దు, మీనింగ్ ఆలోచించండి. మరి ఏమవుతుంది, ఇది ఎస్టర్డే అనేది ఒక సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది చూడండి. దీన్ని మనం సబ్జెక్ట్ అంటాం, దీన్ని మనం వెర్బ్ అంటాం, దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం కదా. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే నౌన్ ఉండాలి లేదా ప్రొనౌన్ ఉండాలి, అవునా కాదండి, ఉంటే నౌన్ ఉండాలి లేదా ప్రొనౌన్ ఉండాలి. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా ఉంటే నౌన్ ఉండాలి లేదా ప్రొనౌన్ ఉండాలి. కాబట్టి ఎస్టర్డే అనేది ఏంటి, అయితే నౌన్ అయి ఉండాలి లేదా ప్రొనౌన్ అయి ఉండాలి. ఇక్కడ ప్రొనౌన్ లేదు కదా, మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదు. ఎస్టర్డే అనేది ఏమవుతుంది ఇక్కడ, మరి ఎస్టర్డే మరి యాడ్ వెర్బ్ ఎప్పుడు అవుతుంది సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే,
ఇక్కడ పని ఉందండి, నేను కలిశాను, అతనిని కలిశాను. ఎప్పుడు కలిశాను? ఎస్టర్డే. ఈ ఎప్పుడు కలిశాను ఇది చెప్తుంది కాబట్టి, పనిని డినోట్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్ వెర్బ్ అవుతుంది ఈ సందర్భంలో. ఎస్టర్డే అనేది కానీ, ఎగో అనే కానీ, డే బిఫోర్ ఎస్టర్డే అని కానీ, ఇలాంటి పదాలు అంటే లాస్ట్ నైట్ అని కానీ, లాస్ట్ ఇయర్ అని కానీ, ఇలాంటివన్నీ కూడా యాడ్ వెర్బలే. ఎప్పుడు? ఇక్కడ వెర్బ్ ఉన్నప్పుడు. సరేనా? అసలు ఈ సెంటెన్స్ లో వెర్బే లేదు కాబట్టి, అంటే క్రియ లేదు, ఓన్లీ బీ ఫామ్ వరకే ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని మనము యాడ్ వెర్బ్ గా తీసుకోకూడదు. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టర్న్ టు ద రైట్ యూ విల్ ఫైండ్ హిస్ హౌస్. టర్న్ టు ద రైట్ అంటే రైట్ కి తిరగండి, యూ విల్ ఫైండ్ హిస్ హౌస్, అతని ఇల్లును మీరు కనుగొనవచ్చు అంటున్నాడు. కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ అన్నాడు. ఇందాకే చెప్పాను మీకు, సింపుల్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటండి? ఒకే ఒక వెర్బ్ ఉండాలి. కాంప్లెక్స్ అంటే రెండు కంటే ఎక్కువ వెర్బులు ఉండాలి, సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు వెర్బులు ఉండాలి, కోఆర్డినేట్ కంజంక్షన్ ఉండాలి కదా. సో ఏంటి కోఆర్డినేట్ కంజంక్షన్స్, ఏంటి సబార్డినేట్ కంజంక్షన్స్ మనం ప్రీవియస్ గా కొన్ని క్లాసెస్ చెప్పాం స్పెసిఫిక్ గా ఈ సెంటెన్సెస్ మీదే. ఇది థర్డ్ క్వశ్చన్ అండి, వీటి మీద వస్తున్నట్టు థర్డ్ క్వశ్చన్ ఇదే పేపర్ లో. కాబట్టి ఈ సబ్జెక్ట్, ఈ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా చదవండి. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను పోస్ట్ చేశాను మన గ్రూప్ లో, ఒకసారి చూడండి. ఎవరి దగ్గర ఇంకా మెటీరియల్ అందుబాటులో లేకపోతే ఒకసారి నాకు ఈ మెసేజ్ కింద, అంటే ఈ వీడియో కింద మెసేజ్ చేయండి, వాళ్ళకి వాట్సాప్ లింక్ పంపిస్తాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే నేను మీకు పర్సనల్ గా పంపిస్తాను. సరేనా? నెక్స్ట్ చూద్దాం ఒకసారి. టర్న్ టు ద రైట్ అండ్ యూ విల్ ఫైండ్ హిస్ హౌస్. ఇక్కడ అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని సింపుల్ లో ఎలా రాయొచ్చు అంటాడండి. చూడండి, యూ విల్ ఫైండ్ హిస్ హౌస్ ఇఫ్ యూ టర్న్ టు ద రైట్. ఇఫ్ అనేది ఏంటి? సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంప్లెక్స్ అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కానీ వాడు సింపుల్ సెంటెన్స్ ఏంటో మనల్ని కనిపెట్టమన్నాడు. ఇఫ్ యూ టర్న్ టు ద రైట్, ఇక్కడ కూడా చూసారంటే ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. టర్నింగ్ టు ద రైట్ యూ విల్ ఫైండ్ హిస్ హౌస్, ఇక్కడ కంజంక్షన్ సేమ్ లేవు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. యూ టర్న్ రైట్, అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది మనకి కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇలా మాకు కంజంక్షన్స్ ఏంటో, కోఆర్డినేట్ ఏంటో, సబార్డినేట్ ఏంటో మనకు తెలియట్లేదు మాకు అన్నారు అనుకోండి, మీకు వెర్బల్ని బట్టి కూడా మీరు కనుక్కోవచ్చు అని. చూడండి, ఒక వెర్బ్ ఉంటేనే అది సింపుల్ సెంటెన్స్, రెండు ఉంటే అది కాంప్లెక్స్ అయినా అవుతుంది, కాంపౌండ్ అయినా అవుతుంది. చూడండి, యూ విల్ ఫైండ్ అనేది ఒక వెర్బ్, టర్న్ అనేది రెండో వెర్బ్, రెండు వెర్బులు ఉన్నాయి కదా, ఇది సింపుల్ కాదు. అలాగే ఇఫ్ యూ టర్న్ అనేది ఒక వెర్బ్, దెన్ యూ విల్ ఫైండ్ అనేది రెండో వెర్బ్ కాబట్టి ఇది కూడా సింపుల్ కాదు. టర్నింగ్ టు ద రైట్ ఇది వెర్బ్ కాదండి. చూసారా, టర్నింగ్ అనేది ఏంటి? పార్టిసిపుల్ అవుతుందండి. చూడండి, టర్నింగ్ టు ద రైట్ పార్టిసిపుల్ వెర్బ్ అవుతుంది అనమాట. అంటే ఇది వెర్బ్ లాంటిదే కానీ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. ఇలాంటి వాటిని వెర్బల కింద వీటిని మనం లెక్కించకూడదు. పార్టిసిపుల్స్ అంటారు, జరన్స్ అంటారు, పార్టిసిపుల్స్ అంటారు. మీకు తెలుసుగా, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఇది వెర్బ్ లాంటిదే కానీ వెర్బ్ కాదు, ఒక వెర్బ్ మాత్రమే ఇందులో ఉంది కాబట్టి ఇది మనకి సింపుల్ సెంటెన్స్ అన్నమాట. సార్ దీన్ని మరి వెర్బ్ కాదని మనం ఎలా గుర్తుపెట్టాలి? ఇంగ్ ఫామ్ ఉంది కదా అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇంగ్ ఫామ్ ఉంటుందో ఒక వెర్బ్కు ముందు ఖచ్చితంగా దీని ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఈజ్ గాని, యామ్ గాని, ఆర్ గాని, వజ్ గాని, వర్ గాని, ఓకేనా, విల్ బి గాని, షల్ బి గాని. ఒకవేళ ఫ్యూచర్ అయితే అంటే కంటిన్యూస్ ఫామ్ లో కదా ఇంగ్ ఫామ్ వస్తుంది కాబట్టి ఇందులో ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. అలా హెల్పింగ్ వెర్బ్ ఉంటేనే అది వెర్బ్, మెయిన్ వెర్బ్. అది లేకపోతే అది పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు దాన్ని. మనం వెర్బ్ ని మనము రెండు రకాలుగా విడగొట్టవచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. వెర్బ్ రెండు రకాలు ఉంటది. ఒకటి మనం ఫైనైట్ వెర్బ్ అంటారు, రెండోది నాన్ ఫైనైట్ వెర్బ్ అంటారండి. అంటే ఇదే ఫైనైట్ వెర్బ్ అంటేనేమో ఒక క్రియ, పనిని తెలియజేస్తుంది. నాన్ ఫైనైట్ వెర్బ్ క్రియని తెలియచేయదు. ఓకేనా? ఈ నాన్ ఫైనైట్ వెర్బ్ లో మళ్ళీ మూడు ఉంటాయండి. ఏంటవి? జెరండ్, రెండోది ఏంటి? పార్టిసిపుల్, మూడోది ఏంటి? ఇన్ఫైనైట్. వీటి గురించి ఒకసారి చెప్పాను, మీకు క్విక్ గా ఒకసారి రివిజన్ చేస్తాను చూడండి. జెరండ్ అంటే ఏంటంటే వెర్బ్ అనేది నౌన్ గా యూజ్ అవ్వాలండి, నౌన్ గా యూజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ అనే ఒక నౌన్ ఉంది అనుకోండి, స్విమ్మింగ్ అనే ఒక వెర్బ్ ఉంది అనుకోండి. ఈ స్విమ్మింగ్ అనే వెర్బ్ ని మనం నౌన్ గా కూడా ఉపయోగించవచ్చు కదా. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్ అన్నాం అనుకోండి, ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ అన్నాం అనుకోండి. ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఎలా ఉపయోగపడింది? నౌన్ గా ఉపయోగపడింది. అంటే వెర్బ్ నౌన్ గా ఉపయోగపడితే దాన్ని మనం జెరండ్ అంటారు. అలా కాకుండా వెర్బ్ అనేది యాడ్జెక్టివ్ గా ఉపయోగపడింది అనుకోండి, యాడ్జెక్టివ్ గా ఉపయోగపడితే దాన్ని మనము ఏమంటారండి? పార్టిసిపుల్ అంటారు. ఏమంటారు? పార్టిసిపుల్. ఇక్కడ రెండు రకాల పార్టిసిపుల్ ఉంటాయి. ఒకటి ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V4, రెండు పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. ఇప్పుడు చూడండి, బ్రోకెన్ చైర్ అన్నాను అనుకోండి, నేను బ్రోకెన్ చైర్ అంటే విరిగిన కుర్చీ. బ్రోకెన్ అనేది V3 కదా, చైర్ అనేది నౌన్ కదా. ఇక్కడ బ్రోకెన్ అనే పదం చైర్ గురించి చెప్తుంది కదా. సో ఈ బ్రోకెన్ అనేది ఏమవుతుంది? పార్టిసిపుల్ అవుతుంది.
ఏమవుతుంది పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ V3 ఉంది కాబట్టి. అలా కాకుండా టాకింగ్ ప్యారెట్ అన్నాను అనుకోండి, నేను టాకింగ్ ప్యారెట్ అన్నాను అనుకోండి, ప్యారెట్ అనేది నౌన్ కదా, ఇది మరి మాట్లాడే చిలుక అన్నప్పుడు ఇది యాడ్జెక్టివ్ అవుతుంది కదా. కానీ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి దీన్ని మనము ప్రజెంట్ పార్టిసిపుల్ V4 అంటాం అనమాట. సో అంటే ఈ పార్టిసిపుల్స్ అన్ని కూడా వెర్బ్ లాగా పనిచేయవు. ఎలా పనిచేస్తాయి? యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది మనకి పార్టిసిపుల్స్ అంటారు. అలా కాకుండా 2+V1 ఉంది అనుకోండి, దీన్ని మనం ఇన్ఫైనైట్ అంటాం. టు ఈట్ అని, టు డ్రింక్ అని, ఇలాంటి పదాలన్నీ ఉంటాయి కదా, తాగడానికి, తినడానికి అని ఉంటాయి కదా, ఇవి మెయిన్ వెర్బల్ గా తీసుకోకూడదు. ఇవి కూడా నాన్ ఫైనైట్ వెర్బల్ లో ఒక భాగం. సో ఒకసారి మీకు క్విక్ గా రివ్యూ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. హీ బిగాన్ టు ఫ్లై అన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంట? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ లోకి కన్వర్ట్ చేయాలంట. ఇక్కడ చూసారంటే మీరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటి? హెల్పింగ్ వెర్బ్ రాయాలి, తర్వాత ఏం రాయాలి మనము? సబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత వెర్బ్ రాయాలి, ఇంకా మిగిలింది చివరిలో రాసేసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో ఇప్పుడు ఫస్ట్ లో చూసారంటే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా. మరి సెంటెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఏం లేదు. ఏం లేనప్పుడు ఏం చేస్తాం మనము? మెయిన్ వెర్బ్ అని చూస్తాము. మెయిన్ వెర్బ్ V2 లో ఉంది కాబట్టి V2 అంటే అర్థం ఏంటి? డిడ్ ప్లస్ V1 కదా. డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ అని మనం ముందు రాస్తాం. సో చూడండి, డిడ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ తీసేసాను నేను. తర్వాత డిడ్ హీ సబ్జెక్ట్ రాసాం. హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, అన్నిట్లోనూ సబ్జెక్ట్ ఉంది. ఆ తర్వాత వెర్బ్ ఉండాలి. వెర్బ్ అంటే ఏం ఉండాలి? ఇక్కడ V1 ఉండాలి, ఎందుకని డిడ్ అనేది ముందుకెళ్ళిపోయింది కాబట్టి V1 ఉండాలి. సో వీటిలో చూద్దాం. బిగిన్స్ అనేది ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ లో ఉంటుందండి. ఇది V1 అయినప్పటికీ ఎస్ చేరింది ఇక్కడ రాయకూడదు మనం. సో కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ కాదు, సింపుల్ పాస్ట్ కాబట్టి ఇది రైట్ రాంగ్ ఆన్సర్. మళ్ళీ బిగాన్ ఇక్కడ V2 ఉంది. డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ అని ముందు రాసేస్తే మళ్ళీ ఇక్కడ V2 ఉండకూడదు, ఏముండాలి? ఇక్కడ V1 ఉండాలి. డిడ్ హీ బిగిన్ టు ఫ్లై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4 అనేది. మీరు ఆన్సర్ కామెంట్ చేస్తూ ఉండండి. 95th దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చంద్ అనేది ఏంటో మనల్ని చెప్పమన్నాడు. ఐ ఈట్ ఫ్రూట్స్ అన్నాడు, ఐ హ్యావ్ ఏ కార్ అన్నాడు, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అన్నాడు, ఐ హ్యావ్ బీన్ సిక్ అన్నాడు. సో ఇందులో ఏది సింపుల్ ప్రెజెంట్ కాదండి? ఏనా, బీనా, సీనా, డీనా? సో ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏమి ఉండకూడదు. ఐ ఈట్ ఫ్రూట్, సబ్జెక్ట్, వెర్బ్, ఫ్రూట్స్, ఆబ్జెక్ట్ ఉందండి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉందండి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉందండి. ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ కూడా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటంటే బీన్, దానికి ఒక హెల్పింగ్ వెర్బ్ చేరింది. హ్యావ్ మరి ఇక్కడ కూడా ఉంది సార్ అంటే, ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ అండి, ఇది హెల్పింగ్ వెర్బ్ కాదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో గనక హెల్పింగ్ వెర్బ్ గనక మనం వాడామనుకోండి, అది ఎప్పుడు వాడతాం? కేవలం ప్యాసివ్ వాయిస్ లో మాత్రమే మనం వాడతాం కదా. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాదు, ఎందుకంటే కర్త ఉన్నాడు, ఇక్కడ కర్మ లేదు. సో ఐ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, కానీ హ్యావ్ V3 ఏమవుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, కానీ సింపుల్ ప్రజెంట్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెనీ ఏ మ్యాన్ డాష్ టు డూ హిస్ డ్యూటీ. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ అనేది సింగులర్ వర్డ్ అండి. ఒకవేళ ఈ ఆర్టికల్ కనుక ముందు ఉండుంటే అది వేరు. అలా కాకుండా మెనీ మెన్ అన్నాడు అనుకోండి, మెనీ మెన్, అది ప్లూరల్ అవుతుందండి. మెనీ మెన్, చాలా మంది మనుషులు. మెనీ ఏ మ్యాన్ అంటే ఒక వ్యక్తి, సింగులర్ గురించి రిప్రజెంట్ చేస్తున్నాడు. సో సింగులర్ అనగానే చూడండి, హ్యావ్ ఫెయిల్డ్, ఫెయిల్, ఆర్ ఫెయిలింగ్, ఇవన్నీ కూడా ఆర్ అనేది ప్లూరల్, హ్యావ్ అనేది ప్లూరల్, ఫెయిల్ అనేది ఒకవేళ సింగులర్ అయితే ఇక్కడ ఏం రావాలండి? ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి, ఫెయిల్స్ అని రావాలి కదా. ఇక్కడ అది కూడా లేదు కాబట్టి ఇది కూడా ప్లూరలే, కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? హ్యాజ్ ఫెయిల్డ్ అని అవుతుంది అనమాట. సరేనా? ఇలా మీరు సింగులరా ప్లూరల్ అని బేస్ చేసుకొని రావాలి. ఒకవేళ ఇక్కడ చూడండి, అలా మీకు అసలు ఏం తెలియలేదు, మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అలా స్ట్రైక్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇందులో ఇది టెన్షన్ బేస్ చేసుకున్న క్వశ్చన్ అండి. ఇది టెన్షన్ బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి టైం వర్డ్ తెలియాలి కదా, మనకి ఏదో ఒకటి. అది మనకి సిన్స్ అనో, ఫర్ అనో, లిజన్ అనో, బీ కేర్ఫుల్ అనో, ఇలాంటి ఏదో టైం వర్డ్, ఎస్టర్డే అనో, టుమారో అనో, జస్ట్ నవ్ అనో, ఏదో ఒక టైం వర్డ్ ఉండాలి కదా. ఇక్కడ టైం వర్డ్ ఏమి ఇవ్వలేదు అంటే ఇది టెన్స్ గురించి కాదు, సింగులర్ ప్లూరల్ గురించే. సో ఇక్కడ మీరు చూడండి, హ్యావ్ ఫెయిల్డ్, ఆర్ ఫెయిలింగ్ రెండు కూడా ప్లూరల్ సంబంధించినాయి కదండి. ఒకవేళ ఇది మీకు సింగులర్ అని తెలియలేదు, ఒకవేళ ప్లూరల్ అని మీకు అనిపిస్తుంది, ఇది హ్యావ్ ఫెయిల్డ్ అయితే ఆర్ ఫెయిలింగ్ కూడా ఆన్సర్ అవ్వాలి కదా, అవునా కదా. ఇది ప్లూరల్కే వాడతాము, దీన్ని కూడా ప్లూరల్కే వాడతాము. ఒకవేళ ఇది ఆన్సర్ అయితే ఇది కూడా ఆన్సర్ అవుద్ది, కాబట్టి రెండు ఆన్సర్లు ఒక దాంట్లో ఉండవు, కాబట్టి అంటే అది ప్లూరల్ కాదు అని మీరు ఒక కంక్లూజన్కి రావాలి. ఎప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను ఇది, సరేనా. సో ఇప్పుడు మనం బయట కూర్చున్నాం కాబట్టి మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు మనకి ఇది ఎందుకు కాకూడదు, అది ఎందుకు కాకూడదు అని డౌట్లు వస్తాయి కదా. సో అలాంటప్పుడు మీరు ఇచ్చుకోవాల్సిన జస్టిఫికేషన్ ఏంటంటే, ఇవి రెండు ఒకే వర్గానికి చెందినవి కదా, ఒకటే పాయింట్ నేను రిప్రజెంట్ చేస్తున్నాయి కదా, ఒకటైతే రెండోది కూడా అవుతుంది కదా.
కాబట్టి రెండూ కాదు అని మీరు హ్యాస్ ఫెయిల్డ్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా మీరు ఆలోచించాలండి లాజికల్ గా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ స్పెషలిస్ట్ డాష్ రవి బిఫోర్ దే ద ఆపరేషన్ ఎగ్జామిన్డ్ హ్యాడ్ పర్ఫార్మ్. ఇప్పుడు మనకి చాలా సార్లు చెప్పాము, ఒకసారి మీకు రివిజన్ చేస్తాను చూడండి. బిఫోర్ ఉందనుకోండి, బిఫోర్ తర్వాత ఎప్పుడు V2 ఉండాలి, దానికంటే ముందు హ్యాడ్ V3 ఉండాలి. ఒకవేళ ఇక్కడ బిఫోర్ బదులు కనుక ఆఫ్టర్ అనేది ఉందనుకోండి, ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు ఏమి ఉండాలండి, హ్యాడ్ V3 ఉండాలి, దానికంటే ముందు V2 ఉండాలి. ఇక్కడ మనకి బిఫోర్ ఇచ్చాడు కదా, దీని తర్వాత ఏముండాలి, V2 ఉండాలి. ఇక్కడ ఒక చోటే ఉందండి V2, దీనికి ముందు హ్యాడ్ V3 ఉండాలి, ఉంది కదా. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఎవరైనా దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. 98 కి చూస్ ద వర్డ్ విత్ సింగిల్ సిలబుల్ అన్నాడండి. సింగిల్ సిలబుల్ అంటే ఇక్కడ చూడండి, మట్టర్. మట్టర్ అనేది చూడండి, మీరు ఒక ఓవెల్ ఉందండి, ఇక రెండో ఓవెల్ పలికేటప్పటికి సగమే పలుకుతాం మనం ఇక్కడ కదా. సింగిల్ సిలబుల్లో ఇక్కడ ఒక ఓవెల్ ఉంది, ఇక్కడ ఒక ఓవెల్ ఉంది, రెండు ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింగిల్ సిలబిక్ వర్డ్ కాదు. స్ట్రేంజ్, ఇక్కడ ఒక సిలబుల్ ఉంది కానీ ఇక చివరిలో ఉన్న ఈని మనం పలకం కాబట్టి ఒకటే సిలబుల్ ఉన్నట్టు ఇక్కడ మనకి. ఇక్కడ చూసారంటే సివి, రెండు ఐలు ఉన్నాయి కదా, రెండు ఓవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా రెండు సిలబుల్స్ ఉన్నాయి. అలాగే ఫ్రూట్ ఫుల్, రెండు సిలబుల్స్ ఉన్నాయి ఇక్కడ కదా. ఇది కూడా సరే, ఇక్కడ మాకు ఇలా చూడడం మాకు తెలియట్లేదు అని అనుకోండి, మీకు సింపుల్ లాజిక్ చెప్పా, తెలుగులో రాసుకోండి దీన్ని, మట్టర్ అని రాసుకోండి. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 1 2, ఇది అక్షరం కాదు కదా. అలాగే స్ట్రేంజ్, స్ట్రేంజ్ స్ట్రేంజ్ అన్నాం అనుకోండి, ఒకటే అక్షరం ఉంది, ఇది అక్షరం కాదు, అంటే ఇది మోనో సిలబుల్ అనమాట, సింగిల్ సిలబుల్ అనమాట. సివిల్, సివిల్ సివి, రెండు అక్షరాలు ఉన్నాయి, ఇందులో కూడా రెండు సిలబుల్స్ ఉన్నట్టు. ఫ్రూట్ ఫుల్, ఫ్రూట్ ఫుల్ అన్నారు అనుకోండి, ఇదొక అక్షరం ఇదొక అక్షరం, రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అది సింగిల్ సిలబుల్ కాదు. ఇలా మీరు తెలుగులో రాసుకునైనా సరే ఈ సిలబుల్స్ ని మీరు చూడొచ్చు. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్స్ టు ద అండర్లైన్డ్ లెటర్. దానికి సౌండ్స్ డిఫరెంట్ గా చూడమండి. దీన్ని నైట్ అని చదువుతాం, దీన్ని నైఫ్ అంటాం, ఇక్కడ కింగ్ అంటాం. ఇక్కడ కేని పలకలేదు, ఇక్కడ పలకలేదు, నో ఇక్కడ పలకలేదు, కానీ ఇక్కడ పలికాం కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంది కదా. కింగ్ అనేది మన ఆన్సర్ అవుతుంది, డిఫరెంట్ గా ఉన్నది మనకి కనుక్కోమన్నాడు కాబట్టి. అలాగే చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ అన్నాడండి. సైలెంట్ లెటర్ అంటే గుర్తుపెట్టుకోండి, బ్రాట్. బ్రాట్ లో ఇక్కడ GH అనేది ఇక్కడ సైలెంట్ అండి, అట్లీస్ట్ G సైలెంట్ అని గుర్తించాలి మీరు, ఓకేనా. అలాగే ఫ్యాసినేట్, ఎప్పుడైతే S C పక్కన I వచ్చిందో ఎయిదర్ S అయినా సైలెంట్ ఉంటుంది లేదా C అయినా సైలెంట్ ఉంటుందండి. S ఎప్పుడు సైలెంట్ ఉంటదంటే C పక్కన I గాని E గాని Y గాని ఇలాంటి అక్షరాలు గనక వస్తే అప్పుడు S సైలెంట్ ఉంటది. ఇవి కాకుండా మిగతా వచ్చినాయి అనుకోండి, అప్పుడు C సైలెంట్ గా ఉంటది, S పలుకుతుంది అనమాట. అర్థమైందా? సో అలాగే ఇక్కడ చూడండి, ఫారిన్ లో G సైలెంట్. స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ లో అన్ని పలకం, స్ట్రెంగ్త్ అనకూడదండి, స్ట్రెంగ్త్ అనకూడదు, G కూడా పలకాలి ఇక్కడ. స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అనాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమి సైలెంట్ లెటర్స్ ఏం లేవు, స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయిపోయినాయి కాబట్టి ఇక్కడతో మనము ఈ క్లోజ్ చేద్దాం. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. నెక్స్ట్ మీరు ఏదైనా వీడియోని సజెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.